తెలంగాణలో అయితే సంక్రాంతికి షకినాలు కంపల్సరీ ఉండాల్సిందే. మరి ఫేమస్ ట్రెడిషనల్ రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ తడి బియ్యం పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ వాము, 2 స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా అంతా కలిపేసేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కాస్త జారుగా కలుపుకోవాలి. మనం చక్రాల పిండి కలుపుతాం కదా, దానికన్నా కొంచెం స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం చేతిలోకి తీసుకుని వేళ్ల మధ్య ఈ విధంగా ఒత్తుతూ పల్చటి దారంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. పిండిని వేళ్లతో ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉన్నారంటే షకినాలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని సుట్లు కావాలంటే అన్ని సుట్లు వేసుకోవచ్చు. క్లాత్ మీద ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి చక్కగా ఎండిన తర్వాత ప్లేట్లోకి ఈ విధంగా విరక్కుండా తీసుకుని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నూనెలో బబుల్స్ రావటం ఆగిపోయినాయి అంటే ఇవి క్రిస్పీగా వేగిపోయినట్టే. వీటిని బయటకు తీసేసుకుని అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన షకినాలు రెడీ. ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.